బ్రేకింగ్ చూస్తున్నాం. సీనియర్ రాజకీయవేత్త మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పొన్నాల ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి రావాలంటూ ఆయన ఆహ్వానించారు. దీంతో పొన్నాల లక్ష్మయ్య సతీ సమేతంగా సీఎం కేసీఆర్ను కలిశారు. పొన్నాల దంపతులను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. వారితో సమావేశమై యోగక్షేమాలు తెలుసుకున్నారు. పొన్నాలతో కాసేపు కేసీఆర్ ముచ్చటించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కె కేశవరావు, దాసోజు శ్రవణ్ కూడా పాల్గొన్నారు. కేటీఆర్ ప్రతిపాదనకు పొన్నాల సానుకూలంగానే స్పందించారన్న నేపథ్యంలో ఈరోజు జనగామ సభలో పొన్నాల లక్ష్మయ్య కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నారు. ఈరోజు జనగామ సభలో పొన్నాల లక్ష్మయ్య కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్, బీఆర్ఎస్ అధినేతతో పొన్నాల లక్ష్మయ్య భేటీ అయినారు. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కేటీఆర్ పొన్నాల లక్ష్మయ్య ఇంటికి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. తర్వాత పొన్నాల లక్ష్మయ్య కూడా దానికి సుముఖంగా ఉన్నట్టుగా తెలిసింది. తర్వాత ఆయన ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. పొన్నాల లక్ష్మయ్య వాళ్ళ దంపతులతో పాటు. అయితే సీఎం కేసీఆర్ వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాళ్ళు మధ్య చర్చ దాదాపు రాష్ట్ర దేశ రాజకీయాలపై వాళ్ళంతా కూడా ముచ్చటించారనే కనిపిస్తుంది. పొన్నాల అనుభవం పార్టీకి ఎంతో అవసరం ఉన్నట్టుగా ఆ యోగక్షేమం మాట్లాడుతూ, అలాగే పొన్నాల యోగక్షేమాలు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని తెలుస్తుంది. అయితే ఈ భేటీలో లో దాదాపు బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేశవరావు, పల్లా రాజేశ్వరరెడ్డి, దాసు శ్రవణ్ ఇతరులు కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అయితే పొన్నాల నేడు బీఆర్ఎస్ జనగామలో నిర్వహించే అయితే బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పొన్నాల లక్ష్మయ్య గులాబీ కండువా కప్పుకొని పార్టీలోకి రానున్నట్టుగా ఉంది. ఆ రకంగా ప్రణాళిక కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పొన్నాల లక్ష్మయ్య కండువా కప్పుకొని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే పొన్నాల లక్ష్మయ్య పార్టీ నుంచి వెళ్ళిపోవడంతో కాంగ్రెస్ పార్టీలో ఏమాత్రం కనీసం ఒక సీనియర్ నేత పోయాడు, సీనియర్ నేత పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారని అది లేకుండా ఆయనకు ఎంతసేపు పార్టీలో పదవులు దక్కలేదా అని విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యం మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్ నేతలైతే పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. జనగామలో అయితే ఈసారి గతంలో ఇటు ముత్తిరెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి మధ్య ఎలక్షన్ వైరం ఉన్న నేపథ్యంలో అధికార పార్టీలో మరి ఎన్నికలు ఎలా గట్టెక్కాలనే నేపథ్యంలో దాదాపు ఇద్దరి మధ్య సయోధ్య కూర్చారు. తర్వాత ఇప్పుడు అడిషనల్ గా సయోధ్యకు అడిషనల్ గా ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్ నేత పార్టీలోకి రావడంతో మరి దాదాపు అక్కడ ఉన్న బీసీ సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఒక వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఈ రోజు జనగామ భారీ బహిరంగ సభ ఒకటి నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత రెండో సభ నిన్న హుస్నాబాద్ లో సభ జరిగిన తర్వాత నేడు రెండో సభ హుస్నాబాద్ జరుగుతున్న నేపథ్యం జనగామలో. సో ఇక్కడి నుంచే పొన్నాల లక్ష్మయ్య పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇక్కడి నుంచి పండుగ పార్టీలోకి తీసుకొని ఉన్నారు. అలాగే పొన్నాల లక్ష్మయ్య కూడా ఒక సంస్థ స్థానం కల్పించేటట్టుగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. మహేందర్, పొన్నాల లక్ష్మయ్యతో పాటు ఇంకా ఎవరెవరు చేరే అవకాశం ఉందంటారు బీఆర్ఎస్ లో? పొన్నాలతో పాటు పొన్నాల దాదాపు ఆయన అనుచర వర్గం అంతా కూడా పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది. దాదాపు ఆయనకున్న క్యాడర్ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న పొన్నాల లక్ష్మయ్యకు దాదాపు జనగామలో పెద్ద ఎత్తునే ముఖ్యంగా ఆయన కాన్స్టిట్యూన్సీ కాకుండా వరంగల్ జిల్లా పూర్వ వైపు వరంగల్ జిల్లాతో పాటు ఆయనకు అనేక అనుబంధం ఉన్న నేపథ్యం. మరి పొన్నాలతో పాటు అనేక మంది సీనియర్లు కూడా పార్టీ మారే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఆ రకంగా జనగామ సభను కూడా విజయవంతం చేసేదాకా పొన్నాల వర్గం కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. నమ్మకం కూడా పొన్నాల చేరిక ఉండబోతుంది అన్నట్టు అంశాలు కూడా చాలా మంది కూడా అక్కడికి వచ్చేస్తున్నారు. చాలా మంది కూడా ఈ రోజు పార్టీ కండువాలు కప్పుతున్నారు. ఇప్పటికే వివిధ హోదాల్లో ఉన్నటువంటి వారంతా కూడా కావచ్చు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వారంతా కావచ్చు, ఒక హామీతో పాటు ముందుకెళ్తున్న పరస్పరంగా హామీతో పాటు ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.